Hello viewers, welcome to Vali Immaculate English. In this video, I would like to explain a very simple point which is more useful for DSC. That is about prefixes and suffixes. A simple grammatical point about prefixes and suffixes. Let us see this prefix increases vocabulary. In language, it is more useful for building more vocabulary words. With the key root word of prefix, you can make more vocabulary word. Thus, in making language, it is more useful. Now, let us see a list of prefixes are given here with some key roots. Let us see them. ఈ వీడియోలో ప్రిఫిక్సెస్ అండ్ సఫిక్సెస్ అనే చిన్న అంశం అది, కానీ మీకు డిఎస్సి టెట్లో చాలా ఉపయుక్తమైనటువంటి పాయింట్ అన్నమాట. ఇందులోంచి ఒకటి రెండు బిట్ మీరు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. జాగ్రత్తగా గమనించండి. కొన్ని కీ రూట్స్ ఉన్నాయి, కీ వర్డ్స్ ఉన్నాయి. ఈ రూట్ బట్టి మనం ఆ వర్డ్ వొకాబులరీ, మన పరిభాషని దాన్ని పెంచవచ్చు అన్నమాట. ఈ ఒక భాష యొక్క భావాన్ని ఎక్కువ పెంచడానికి, తర్వాత ఎక్కువ పదజాలం ఉపయోగించడానికి ఇవి ఉపయోగపడుతుంటాయి. ఇందులో ప్రిఫిక్సెస్ అంటే ఏమిటి, సఫిక్స్ అంటే ఏమిటి? ప్రీఫిక్స్ ఒక పదానికి ముందు భాగం యాడ్ చేయడాన్ని దాన్ని ఏం చేస్తారు? ప్రిఫిక్స్ అంటారు. ప్రిఫిక్స్ is a word to which a first part, that means first part of the word, a part is added to the word, that is prefix. In the beginning of a word there will be a keyword, it will be added. Suffix means we add at the end of the word. సఫిక్స్ అంటే పదానికి చివర ఉంటుంది, యాడ్ చేస్తాం, దాన్ని సఫిక్స్ అంటాం. ఒక భాగం, ఆ పదంలో ఒక భాగాన్ని యాడ్ చేస్తే యాడ్ అయ్యేటువంటిదే సఫిక్స్. ప్రిఫిక్స్ అనేటువంటిది పదానికి ముందు యాడ్ అయ్యేటువంటిది ఇదన్నమాట. ఉదాహరణకి చూడండి, అన్వర్ది అనే పదం ఉంది. మామూలుగా వర్ది ఈజ్ ఎ వర్ది బాయ్ అంటాం, ఈజ్ ఎ వర్ది బాయ్, ఈజ్ ఎ గుడ్ బాయ్ అంటాం. వర్దికి దానికి అన్ అనే పదం యాడ్ చేస్తే ఆపోజిట్ వర్డ్ వచ్చేస్తుంది. అన్వర్ది, యుఎన్, ఈ యుఎన్తో ఏర్పడిన పదాలు ఇచ్చాను చూడండి. వర్ది, అన్వర్ది, అన్ ప్లస్ వర్ది. ఈ అన్ అనేటువంటిది కీ రూట్ వర్డ్, ఆ రూట్ వర్డ్ ప్రిఫిక్స్ అన్నమాట. అలాగే ఇంపార్టెంట్ అంటే ముఖ్యమైనది తెలుసు. ఈ ఇంపార్టెంట్కి ఆపోజిట్ అన్ఇంపార్టెంట్. ఈ యుఎన్ యాడ్ చేస్తే అన్ఇంపార్టెంట్ అనే పదం ఏర్పడింది. ఈ విధంగా ఈ కీవర్డ్స్ యూజువల్, సాధారణమైనటువంటిది, దాని ముందు యుఎన్ అని యాడ్ చేస్తే అన్యూజువల్. ఇన్ ద సేమ్ వే స్ట్రింజ్డ్, అన్స్ట్రింజ్డ్, జస్ట్, అన్జస్ట్, ఫర్గివింగ్, అన్ఫర్గివింగ్. సో యుఎన్ అన్ అనేటువంటి ఒక రూట్ వర్డ్ యాడ్ ప్రిఫిక్స్ పదానికి ముందు యాడ్ చేయడం వలన ఇవే ఆపోజిట్ అయిపోయాయి. అన్వర్ది, అన్ఇంపార్టెంట్, అన్యూజువల్, అన్స్ట్రింజ్డ్, అన్జస్ట్, అన్ఫర్గివింగ్. ఈ విధంగా యుఎన్ అన్ అనేటువంటి ప్రిఫిక్స్ యాడ్ చేయడం వల్ల ఆ పదాలు ఆ విధంగా అర్థం మారాయి. అలాగే కొన్ని మిస్ అనే పదంతో స్పెల్ పలకడం, మిస్ స్పెల్, చూసారా? మిస్ అనేటువంటి పదం యాడ్ చేయడం వలన అర్థం మారింది. ఈ విధంగా యూజ్, మిస్యూజ్. అలాగే అండర్స్టాండ్, మిస్అండర్స్టాండ్. డీడ్ మీన్స్ వర్క్ అనమాట. మిస్డీడ్, మిస్కమ్యూనికేషన్, కమ్యూనికేషన్, మిస్కమ్యూనికేషన్. ఫార్చ్యూన్, మిస్ఫార్చ్యూన్. అలాగే అప్రోప్రియేట్, మిస్అప్రోప్రియేట్. ఈ విధంగా మిస్ అనే కీ రూట్ వర్డ్ యాడ్ చేయడం వలన ఈ పదాలు ఏర్పడుతున్నాయి. అలాగే మిస్తో పాటు చూడండి, సెన్స్ అనే పదానికి నాన్ అనే పదం ముందుగా యాడ్ చేసినట్లయితే నాన్ సెన్స్ అనే అర్థం వస్తుంది. నాన్. అలాగే ప్రాఫిట్, నాన్ ప్రాఫిట్. లాభం, ప్రాఫిట్ అంటే లాభం లేకపోవడం నాన్ ప్రాఫిట్. అలాగే సెన్స్, నాన్ సెన్స్. పేమెంట్, నాన్ పేమెంట్. అదే లోకల్, ఇక్కడ చూడండి, నాన్ లోకల్, నాన్ రెసిడెన్షియల్, నాన్ వయలెంట్, నాన్ బైలబుల్ అంటారు. ఈ విధంగా నాన్ అనేటువంటి రూట్ వర్డ్ తీసుకుని ఇలాగ పదాలు ఏర్పడుతున్నాయి. ఇలాగే ఇక చూడండి, వ్యూ అంటే దృష్టి, చూడడం అన్నమాట. ప్రీ అంటే బిఫోర్ అని అర్థం వస్తుంది. ప్రీవ్యూ, ఈ ప్రీ అనే పదం యాడ్ చేయడం వలన వ్యూ, దానికి ప్రీవ్యూ అని
పదం వచ్చింది. వ్యూ ముందు అన్నమాట. వ్యూ అంటే దాన్ని చూడటం, దాని ముందు. దానికి ఒక విషయం ఉందనుకోండి, ఒక పిక్చర్ చూస్తున్నాం, పిక్చర్ రిలీజ్ అవ్వకముందు మనం ముందు చూస్తుంది ప్రివ్యూ అంటారు. అలాగే ప్రిపోన్మెంట్ ముందు పోస్ట్ పోన్మెంట్ వేరు, ప్రిపోన్మెంట్ ముందుగానే దాన్ని వాయిదా వేరు, ముందుగా డేట్ తీసుకురావడం. ప్రిడిక్షన్ ఊహించడం. అలాగే ప్రికాషన్ అంటే జాగ్రత్త, ప్రికాషన్ ముందుగానే జాగ్రత్త పడటం. ఫైనల్ దాని ముందు జరిగేటువంటిది ప్రీ ఫైనల్. అలాగే ప్రీ స్కూల్ ఎల్కేజీ ఉంది, అది ప్రీ స్కూల్. రీసైకిల్ ఇక్కడ ప్రీ అయింది, నెక్స్ట్ చూడండి రీ అంటే అగైన్ అని, మరలా. రీసైకిల్ మరలా ఉత్పత్తి, మరలా పునరుత్పత్తి జరిగేదాన్ని రీసైకిల్ అంటాం. రీబిల్డ్ మరలా నిర్మించడం. అంటే రీ అనేటువంటిది మరలా అనే అర్థం వస్తుంది. రీకన్సిడర్. రిటర్న్, రీఅరేంజ్, రీలొకేట్, రీకాల్, రీస్టార్ట్. ఈ విధంగా రీ అనేటువంటిది కీవర్డ్ తోటి ఈ పదాలు ఏర్పడుతున్నాయి. నెక్స్ట్ కొన్ని ఇమ్ తోటి, కొన్ని ఇన్ తోటి ఉంటాయి. మెచ్యూర్, ఇమ్మెచ్యూర్. మోరల్, ఇమ్మోరల్. పేషెంట్, ఇంపేషెంట్. మెజరబుల్, ఇమ్మెజరబుల్. ప్రాపర్, ఇంప్రాపర్. పాసిబుల్, ఇంపాసిబుల్. మార్టల్, ఇమ్మోర్టల్. వీఆర్ ఆల్ మార్టల్. ఇమ్మోర్టల్ అంటే ఆపోజిట్, దానికి చావు ఉన్నవాళ్ళు మార్టల్ అంటారు. ఇమ్మోర్టల్ అంటే చావు లేనిది. కంఫర్ట్. అలాగే చూడండి డిస్ అనేది ఒక పదం ఉంది. కంఫర్ట్, డిస్కంఫర్ట్. బిలీఫ్, డిస్బిలీఫ్. అపియర్, డిజపియర్. ఆనెస్ట్, డిస్ఆనెస్ట్. డిస్లైక్. అపాయింట్మెంట్, ఇక్కడ చూడండి డిసప్పాయింట్మెంట్. ఇవన్నీ ఆపోజిట్లోకి వచ్చేస్తుంటాయి. మీకు ఈ పదం ముందు డిస్ అనేటువంటి రూట్ వర్డ్ యాడ్ చేస్తే దాని వ్యతిరేక పదం వచ్చేస్తుంది. అపాయింట్మెంట్, డిసప్పాయింట్మెంట్. కానీ ఇక్కడ డిసప్పాయింట్మెంట్ నిరుత్సాహం. ఓవర్ అంటే టూ మచ్ అర్థం. డ్యూ అంటే అప్పు లేదా రుణం. ఓవర్ పాపులేషన్ టూ మచ్ అన్నమాట. ఓవర్ డోస్ టూ మచ్ ఆఫ్ డోస్. ఓవర్లుక్. ఓవర్ కాన్ఫిడెన్స్. మామూలుగా కాన్ఫిడెన్స్ వేరు, కాన్ఫిడెన్స్ నమ్మకం కలిగి ఉండడం. ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే అతి నమ్మకం. అలాగే యాంటీ ఎలిమెంట్. యాంటీడాట్ ఆఫ్ ఏ వ్యాక్సిన్. యాంటీబాడీ, యాంటీ సోషల్, యాంటీ కరప్షన్. ఈ విధముగా యాంటీ అనేటువంటి పదాలతోటి ఈ పదాలు. బై అంటే టూ అనే అర్థం వస్తుంది. బై అంటే టూ. బైనాక్యులర్, బైఫోకల్, బైసికిల్, బైలింగువల్. ఈ విధంగా బై అనేటువంటి కీ రూట్. ఈ విధంగా చూడండి. ఇంకా కేపాబుల్ సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇన్కేపాబుల్ వ్యతిరేకం వస్తుంది ఇన్. అలాగే ఇన్ కూడాను. ఇన్జస్టిస్. ఇక్కడ అంతో యాడ్ చేస్తే అన్జస్ట్ అవుతుంది. ఇక్కడ జస్టిస్ అని పదం వేసినప్పుడు ఇన్జస్టిస్. కరెక్ట్, ఇన్కరెక్ట్. డైరెక్ట్, ఇండైరెక్ట్. ఇంటర్తో చూడండి ఇంటర్డిపెండెన్స్. ఇంటర్డిపెండెన్స్. అలాగే ఇంటరాక్షన్, ఇంటర్నేషనల్. ఈ ఇంటర్ అనే పదంతో ఈ రూట్ వర్డ్ తోటి వచ్చిన పదాలు. ఇంటర్నేషనల్, ఇంటర్మిషన్, ఇంటర్ డిస్ట్రిక్ట్. ఏదో ఇంటర్ అనే పదంతో రూట్ తోటి వచ్చిన పదాలు. అలాగే ఒక్క లెటర్ తోటి కూడాను ప్రిఫిక్స్ ఏర్పడుతుంది. స్లీప్, ఏ అనే ఒక్క లెటర్ తోటి ఏర్పడింది. ఎస్లీప్, అవేక్, ఎరైజ్, అలైక్. దీస్ ఆర్ ఆల్. నెక్స్ట్ సబ్మెరీన్. సబ్ అంటే అడిషనల్ అని అర్థం వస్తుంది. సబ్మెరీన్, సబ్ ఆర్డినేట్, సబ్ సెక్షన్, సబ్ క్లాజ్, సబ్ ఇన్స్పెక్టర్. ఈ విధంగా మనం ప్రిఫిక్సెస్కి ప్రిఫిక్సెస్ పదాలు మనం ఏర్పాటు చేయవచ్చు. ప్రిఫిక్స్ అంటే ఒక పదానికి ముందు భాగం ఏర్పాటు చేయడాన్ని ప్రిఫిక్స్ అంటారు.
So what is a prefix? A prefix is a word to which a part is added in the beginning. That is called prefix. Now let us see suffixes. Let us see suffixes now. OUS, NESS, SHIP, ship, LESS, LY, WISE, ATE, FUL, IVE, AL, AGE. With these last parts, we can make words now. Let us see. ఈ పదాలు మనం ఓయూఎస్ తోటి ఎన్ఈఎస్ ఎల్వై ఎల్ఈఎస్ఎస్ వీటితోటి మనం ఇప్పుడు పదాలు ఏర్పాటు చేద్దాం. ఇవి పదానికి చివర ఏర్పడినటువంటివి, ఈ పార్ట్ ఆఫ్ ద వర్డ్. వీటితోటి సఫిక్స్, ఇవి వీటితో పదం ఏర్పడుతుంది, చివరిలో యాడ్ అవుతాయి అన్నమాట. పదానికి చివర ఏర్పడేటువంటివి సఫిక్సెస్ అన్నమాట. పయస్, ఓయుఎస్, పయస్ చూడండి, పయస్. జెలస్, ఓయుఎస్. రిలీజియస్, మెటిక్యులస్, రెడిక్యులస్. ఈ విధంగా సఫిక్సెస్ వీటితో ఓయుఎస్ తోటి సఫిక్సెస్ ఏర్పడ్డాయి. ఎన్ఈఎస్ఎస్ తోటి హైనెస్, ఈ నెస్ పదం చూస్తే హైనెస్, హ్యాపీనెస్, సిక్నెస్, రూడ్నెస్, హెవీనెస్. ఈ విధంగా ఈ నెస్ అనేటువంటి పదంతో కొన్ని సఫిక్సెస్ ఏర్పడ్డాయి. హార్డ్షిప్, షిప్ తోటి హార్డ్షిప్, ఫ్రెండ్షిప్, స్కాలర్షిప్, సిటిజన్షిప్, మెంబర్షిప్. ఈ విధంగా షిప్ అనేటువంటి ఈ వర్డ్ తోటి భాగంతో మనకి పదం ఏర్పడింది. వీటిని సఫిక్సెస్ అంటారు. సఫిక్స్ మీన్స్ ద లాస్ట్ పార్ట్, ఏ పార్ట్ యాడెడ్ టు ఎట్ ది ఎండ్ ఆఫ్ ది వర్డ్. పదానికి చివరిలో ఏర్పాటు చేసినటువంటి భాగము. మీనింగ్ లెస్, హోప్లెస్, హోమ్లెస్, మైండ్లెస్, స్పాట్లెస్, స్పీచ్లెస్. ఈ విధంగా ఇవి కూడా సఫిక్సెస్. ఇంకోటి చూడండి, ఎల్వై తోటి ఎలా ఏర్పడ్డాయో. సాఫ్ట్ అనే పదం నుంచి ఇక్కడ ఎల్వై యాడ్ చేస్తే సాఫ్ట్లీ, స్లోలీ, క్లియర్లీ, హ్యాపీలీ, నియర్లీ. ఈ విధంగా వీటితోటి సఫిక్సెస్ ఏర్పడ్డాయి. నెక్స్ట్ మెంట్ అనే పదం తోటి ఎంచాంట్కి మెంట్, ఎంచాంట్మెంట్, ఆర్గ్యుమెంట్, అచీవ్మెంట్, ఎక్సైట్మెంట్, ఎంకరేజ్మెంట్, ట్రీట్మెంట్. ఈ విధంగా ఈ పదాలు వస్తాయి. వైజ్, అదర్వైజ్, లైక్ వైజ్, క్లాక్ వైజ్, సెక్షన్ వైజ్. ఓకే, ఈ విధంగా వైజ్ అనే పదం తోటి సఫిక్సెస్ ఏర్పడ్డాయి. ఏటీ తోటి మీడియేట్, క్రియేట్, ఎరాడికేట్, డెకరేట్, కొలాబరేట్. ఈ విధంగా వీటితోటి కొన్ని సఫిక్సెస్ ఏర్పడ్డాయి. అలాగే ఎఫ్యూఎల్ తోటి హోప్ఫుల్, స్కిల్ఫుల్, ప్లేఫుల్, థ్యాంక్ఫుల్, హార్ట్ఫుల్. నెక్స్ట్ ఐవి, ఇన్క్విజిటివ్, ఇన్ఫార్మేటివ్, యాక్టివ్, క్రియేటివ్, ప్రిమిటివ్. ఇవి సఫిక్సెస్. అలాగే ఏఎల్ ఫిక్షనల్, రీజనల్, మ్యూజికల్, యాక్సిడెంటల్, లాజికల్. నెక్స్ట్ ఏజీ డ్రైనేజ్, ఆర్ఫనేజ్, మ్యారేజ్, సాల్వేజ్, బాండేజ్. ఈ విధంగా మనం సఫిక్సెస్ ఏర్పాటు చేయవచ్చు అన్నమాట. సో వాట్ హ్యావ్ లెర్న్డ్? ప్రిఫిక్సెస్ మీన్స్ యాడింగ్ ఫస్ట్ పార్ట్, a beginning of the word, adding something, a root or letter in the beginning of a word. Suffix means adding at the end, a part adding at the end of the word. So prefixes, suffixes are most important, very simple topic, and you may expect 1 or 2 bits in DSC. కాబట్టి మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అయితే ఇదే మోడల్లో ఇంకా కొన్ని పదాలు మీరు తయారు చేసుకోవచ్చు. ఇవి ప్రిఫిక్సెస్, సఫిక్స్ అన్నమాట. I hope you have understood. In the same way, if you have any idea about any more grammatical points to be which you are expecting in a DSC, if you put in comment box, I will be ready to prepare some topics on that. If you deem it useful, please consider subscribing to my channel. Thank you all.